ఈరోజు దళిత కవి, రచయిత, సాహితీ విమర్శకులు కలేకూరు ప్రసాద్ గారి యొక్క 12వ వర్ధంతి ఈ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో అంబేద్కర్ జాతర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆయన ఈ యొక్క వర్ధంతిని నిర్వహించుకోవడం మా యొక్క గర్వకారణంగా భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా కలేకూరు ప్రసాద్ గారు ఆయన యొక్క ఎన్నో కవిత్వం ద్వారా, దళిత సాహిత్యం ద్వారా, పాటల ద్వారా ఈ యొక్క సమాజాన్ని, దళిత సమాజాన్ని చైతన్యవంతం చేసి ఉద్యమాలు నడిపినటువంటి గొప్ప రచయిత, కవి, విమర్శకులు. ఆయన ఆ కాలంలో కారంచేడులో జరిగినటువంటి సంఘటన కావచ్చు, కారంచేడు చుండూరు గుండెల గాయం దళిత అనేటువంటి పాటలు కావచ్చు, కర్మభూమిలో పూసిన ఓ పువ్వ అనేటువంటి పాట కావచ్చు, ఆనాడు ఎంతో విప్లవాన్ని సాగించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా గద్దెనెక్కి కుళ్ళుకుతున్న పెద్ద కుల మంత్రులరా, నా కడుపు శోకాన్ని డబ్బుతో కొనగలరా, మళ్ళీ నా కడుపు పండి కొడుకుల్ని కంటేను చంపకుండా ఉంటామని గ్యారంటీ ఇస్తారా, చంపినా ఊరుకోను చచ్చినా మానుకోను, కొడుకులతో పాటు నేను కత్తుల్ని కంటాను, మీ కంట పడకుండా కాపాడుకుంటాను, పౌరుషం పాలిచ్చి వీరుల్ని చేస్తాను, నే వీరమాతనే నే దళిత మాతనే అన్నట్టు ఎగిరే ధిక్కార పతాకం. నన్ను బాధితుడని పిలవకండి, నేను అమరుణ్ణి, ఎగిరే ధిక్కార పతాకం అంటూ ఈయన గర్జించినటువంటి గొప్ప కవి, రచయిత. ఈయన గారు మన సమాజానికి చేసినటువంటి సేవలను మన దళిత సమాజం, బహుజన సమాజం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాం. జై భీమ్. జై భీమ్. థ్యాంక్ యూ.